ఓం శాంతి. ఈరోజు బాబ్దాదా యొక్క మధుర మహావాక్యాలు అవ్యక్త మురళిలో విందాము. ఈరోజు అవ్యక్త మురళి బాబా విశేషంగా డబుల్ విదేశీ పిల్లలతో మాట్లాడుతున్నారు. బాబా ఈ మురళిలో పిల్లల యొక్క విశేషతలను విశేషంగా చెప్పడం జరిగింది. బాబా అందరి పిల్లల యొక్క విశేషతలు చెప్తూ ఉంటారు. అయితే ఈ మురళిలో ఎందుకంటే బాబా డబుల్ విదేశీ పిల్లలతో మాట్లాడుతున్నారు, సభలో ఆ పిల్లలు ఉన్నారు, అందుకోసం వాళ్ళ యొక్క విశేషతలను చెప్పడం జరిగింది. దాంతోపాటు బాబా అన్నారు పిల్లలు స్మృతి కూడా చేస్తారు, సేవ కూడా చేస్తారు. కానీ దాంట్లో ఒక విధమైన ఇంకో అడిషన్ కావాలి. ఏంటిదా అడిషన్? ఆ విషయం కూడా చూద్దాము. మూడో విషయము, మీరిప్పుడు ఫరిష్తా స్వరూపాన్ని ధరించాలి. ఫరిష్తా స్వరూపాన్ని ధరించాలి అంటే దాని గురించి బాబా మూడు విధాలుగా దివ్యమూర్తులుగా తయారవ్వాలి అని చెప్పడం జరిగింది. మరి ఆ విషయాలన్నీ ఈరోజు మురళిలో మనము చూద్దాము. ఎగరే కళ గురించి కూడా బాబా విశేషంగా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఏదైతే సమయం నడుస్తుందో సమయం అనుసారంగా పిల్లల యొక్క స్థితి ఎక్కే కళ కాకుండా ఇప్పుడు ఎగరే కళలో ఉండాలి. ఆ విషయం కూడా చెప్పడం జరిగింది. మురళి రివైజ్ డేట్ వచ్చేసి 20 ఫిబ్రవరి 86. ఈరోజు డేటు 5 జూలై 2020. అవ్యక్త బాబ్దాదా హెడ్డింగ్ ఉంది, ఉడతీ కళాసే సర్వకా భల. ఎగరే కళ ద్వారా అందరి యొక్క కళ్యాణము. అయితే డబుల్ విదేశీ పిల్లలకు బాబా చూస్తూ డబుల్ ముబారక్ ఇస్తున్నారు. ఏంటా రెండు డబుల్ ముబారక్ ఏంటిది? दूर देश में भिन्न धर्म में जाते हुए भी नज़दीक भारत में रहने वाली अनेक आत्माओं से जल्दी बाप को पहचाना. ఎందుకు బాబా వాళ్లకు డబుల్ గ్రీటింగ్స్ అని ఎందుకు ఇస్తున్నారంటే, ఒకటేమో దూరపు దేశము, భారతదేశం కూడా కాదు, వేరే దేశంలో ఉండేవాళ్ళు, దాంతోపాటు వేరే ధర్మంలో ఉంటున్న ఆత్మలు, ఇలా ఉంటూ కూడా గుప్తమైన శివ్ బాబాను బ్రహ్మాతను ద్వారా జ్ఞానం ఇస్తున్నారనే విషయాన్ని తెలుసుకున్నారు. అందుకోసం వాళ్లకు బాబా ఎన్నో గ్రీటింగ్స్ ఇస్తున్నారు. बाप को पहचानने की अर्थात अपने भाग्य को प्राप्त करने की मुबारक. ఏ అంటున్నారు బాబా? బాబాను తెలుసుకోవడం అంటే మన భాగ్యాన్ని పొందడం, అంతే కదా. భగవాన్ ఇంకా భాగ్య, భగవంతుడు పిల్లలైపోయాము అంటే మన అదృష్టాన్ని మనము గొప్పగా చేసుకున్నట్లు. అందుకోసము బాబాను తెలుసుకొని మీ అదృష్టాన్ని మీరెంతో ఉన్నతంగా చేసుకున్నారు. ప్రాప్తి అనేది అవినాశి ప్రాప్తి అనేది చేసుకున్నారు. అందుకోసం బాబా పిల్లలకు గ్రీటింగ్స్ ఇస్తున్నారు. రెండోది, తీవ్ర గతి సే పహచాన్నా వైసే హీ తీవ్ర గతి సే సేవా మే స్వయం కో లగాయా. ఫాస్ట్ బాబాను తెలుసుకున్నారు, సమయం ఎక్కువ పడలే. భారతదేశంలో అయితే ఎన్నో భక్తి యొక్క విషయాల నుంచి బయటపడాలి, గురువులు ఉన్నారు, అలానే సమాజం యొక్క సాంప్రదాయాలు ఉంటాయి, సంస్కృతి అనేది ఉంటుంది, ఇంకా రీతులు ఉంటాయి. ఇవన్నిటి నుంచి ఇంకా బయటపడాలి బాబా జ్ఞానంలో నడవాలంటే. కానీ విదేశాలలో అటువంటి కష్టం అనేది ఏమీ లేదు. ఫాస్ట్ జ్ఞానాన్ని తెలుసుకోవచ్చు, దాంతోపాటు ఫాస్ట్ సేవ అనేది కూడా చేయడం మొదలుపెట్టారు. అందుకోసం బాబా డబుల్ విదేశీ పిల్లలకు ఎన్నో విధాలుగా గ్రీటింగ్స్ ఇస్తున్నారు. అయితే బాబా అన్నారు మీరు స్మృతి చేస్తున్నారు, సేవ చేస్తున్నారు, కానీ దాంట్లో చిన్నది ఎటువంటి కరెక్షన్ అవసరమో ఏం చెప్పారు బాబా? యాద్ భీ హై సేవా భీ హై, లేకిన్ అభీ ఎడిషన్ క్యా హోనా హై, హై దోనో హీ లేకిన్ సదా దోనో కా బ్యాలెన్స్ రహే. రెండు కూడా చేస్తున్నారు, స్మృతి చేస్తున్నారు, సేవ చేస్తున్నారు, కానీ అడిషన్ ఏం చేసేది ఉంది అంటున్నారు బాబా.
యాద్ సేవ, స్మృతి ఇంకా సేవలో మీరు బ్యాలెన్స్ ఉంచడం అనేది ఇంకా రిఫైన్గా చేసుకోండి అని చెప్తున్నారు. ये बैलेंस स्वयं को और सेवा में बाप की ब्लेसिंग के अनुभवी बनाता है. ఈ విధమైన బ్యాలెన్స్ ఏం చేస్తుంది, స్వయము మరియు సేవలో బాబా నుంచి బ్లెస్సింగ్స్కి అధికారులుగా చేస్తుంది. మనకు బ్యాలెన్స్ పెడితే ఎన్నో బ్లెస్సింగ్స్ దొరుకుతాయి, దీవెనలు దొరుకుతాయి, దీనికి అధికారులు అవుతాము అని అంటున్నారు. సేవా కా ఉమంగ్ उत्साह रहता है. अभी और भी सेवा में याद और सेवा का बैलेंस रखने से ज़्यादा आवाज़ बुलंद रूप में विश्व में गूंजेगा. మీరు సేవ చేస్తున్నారు కానీ అడిషన్ ఏమన్నారు బాబా, స్మృతిలో సేవ యొక్క బ్యాలెన్స్ అనేది ఉంచినప్పుడే ఇంకా బాబా యొక్క పేరు అనేది నలువైపుల్లో ప్రత్యక్షం అవుతుంది అని అర్థం చేయించారు. विस्तार के साथ अभी और भी सेवा का सार ऐसी विशेष आत्माएं निमित्त बनानी है जो विशेष आत्माएं भारत की विशेष आत्माओं को जगाए. సేవ అయితే విస్తారంలో పోతుంది కానీ లక్ష్యం ఏమి ఇస్తున్నారు బాబా, విదేశంలో సేవ చేసే పిల్లలకు మీరు సేవ అయితే బాగా చేస్తున్నారు. ఎన్నో దేశాలలో ఇప్పటి వరకు బాబా యొక్క పరిచయాన్ని ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు ఏం అవసరము, ఏ ఆత్మలకైతే మీరు సేవ చేస్తున్నారో ఆ విశేషమైన ఆత్మలు దేనికి నిమిత్తంగా అవ్వాలి, విశేషంగా భారతదేశం యొక్క విశేష ఆత్మలను మేల్కొల్పించడానికి వాళ్ళు విశేషంగా నిమిత్తులు అవ్వాలి అని చెప్తున్నారు బాబా. మీరు అటువంటి ఆత్మల సేవ చేయండి, విదేశీ ఆత్మలకు అలా మీరు నిమిత్తులుగా చేయండి. వాళ్ళు భారతదేశం యొక్క విశేషాత్మలు, విఐపీసు లేక గొప్ప ఆత్మలు ఎవరైతే ఉన్నారో ఇక్కడ వాళ్ళను మేల్కొల్పించే పని అనేది, సేవ అనేది వాళ్ళు చేయాలి. ఆ విధమైన సేవ అనేది చేయండి అని చెప్తున్నారు. మరి దాంతోపాటు డబుల్ విదేశీ పిల్లలందరూ కూడా ఎగరే కళలో ఉన్నారా, మరి దాని యొక్క అభ్యాసం చేస్తున్నారా, తీవ్రగతితో పురుషార్థం చేస్తున్నారా అనే విషయాన్ని ఇప్పుడు చెప్పడం జరిగింది బాబా. బాబా అన్నారు, చడతీ కళ వాలేతో నహీ హోనా ఉడతీ కళ హే. ఇప్పుడు ఎగరే కళలో ఉండే అవసరం ఉంది, ఎక్కే కళలో అయితే ఇప్పుడు లేరు కదా, ఇప్పుడు ఎగరే సమయం వచ్చింది అని చెప్తున్నారు. ఎందుకంటే మీ యొక్క ఎగరే కళ యొక్క పురుషార్థం ద్వారా ఎంతోమంది ఆత్మలకు కళ్యాణం అనేది అయ్యేది ఉంది అని చెప్తున్నారు. कभी बहुत अच्छी स्टेज है, कभी स्टेज के लिए पुरुषार्थ करने की स्टेज है. सदा और मेजॉरिटी की उड़ती कला होना अर्थात समाप्ति होना. ఇప్పటి వరకు ఎగరే కళలో కొన్నిసార్లు ఉంటారు కానీ కొన్నిసార్లు అభ్యాసం చేయాల్సి వస్తుంది ఎగరే కళలో ఉండడానికి. అంటే నిరంతరంగా ఎగరే కళ యొక్క స్థితి అనేది లేదు. ఎప్పుడైతే ఎక్కువ మంది మెజారిటీ ఎల్లప్పుడూ ఎగరే కళ యొక్క అనుభూతిలో ఉంటారో ఆ సమయం అనుకోవాలి ఇంకా సమాప్తి అనేది దగ్గర వచ్చేసింది అని. అంటే బాబా ఒక ఇషారా ఇస్తున్నారు మనకు. ఎక్కువ బాబా పిల్లలందరూ ఎగరే కళ యొక్క స్థితిలో చేరినప్పుడు ఇక్కడ వినాశనం యొక్క కార్యం అనేది మొదలవుతుంది అని అర్థం చేస్తున్నారు. उड़ती कला ही कर्मातीत స్థితి को प्राप्त करने की స్థితి है. ఇప్పుడు విశేషతలు చెప్తున్నారు ఎగరే కళ యొక్క విశేషతలు. ఎగరే కళ ద్వారానే ఏ స్థితికి చెందుతాము, కర్మాతీత స్థితికి కూడా చెందాలంటే ఎగరే కళ ద్వారా చెందుతారు. उड़ती कला ही कर्मातीत स्थिति को प्राप्त करने की स्थिति है. उड़ती कला ही देह में रहते, देह से न्यारी और सदा बाप और सेवा में प्यारेपन की स्थिति है. ఇంకో విధంగా చూడాలంటే ఎగరే కళ అంటే ఏంటి, దేహంలో ఉంటూ దేహము నుంచి అతీతము, అలానే ఎల్లప్పుడూ బాబా మరియు సేవ ప్రతి ప్రీతి అనే స్థితి, ఇదే ఎగరే కళ స్థితి. న్యారా ఇంకా ప్యారా అంటాడు కదా బాబా. అయితే ఎగరే కళ అంటే దేహానికి, దేహం నుంచి న్యారా అతీతము, ఇంకా దేహము మరియు బాబా ఇంకా సేవ ప్రతి బాబా అంటున్నారు ప్రేమ అనేది ఉండడము, ఆ స్థితి దేహం నుంచి అతీతము, ఇంకా ప్రీతి దేంతో, సేవతో, ఇంకా బాబాతో.
ఈ బ్యాలెన్స్ అనేది ఎగిరే కళలో ఎప్పుడైతే మీరు వెళ్తారో అప్పుడు ఈ బ్యాలెన్స్ అనేది మీలో వస్తుంది. న్యారా ఇంకా ప్యారాగా ఉండడము. ఎగిరే కళనే విధాత మరియు వరదాత యొక్క స్టేజీ. ఎగిరే కళలో ఎప్పుడైతే మనం ఉంటామో అప్పుడు ఎటువంటి స్టేజీ ఉంటుంది మనది? విధాత ఇంకా వరదాత యొక్క స్థితి. ఉడతీ కళా హీ చల్తే ఫిర్తే ఫరిష్తా వ దేవత దోనో స్వరూప్ కా సాక్షాత్కార్ కరానే వాలీ హై. చూడండి, ఎగిరే కళ గురించి 4వ విషయము బాబా చెప్తున్నారు. ఏమవుతుంది? ఎగిరే కళ ద్వారా మీరు నడుస్తూ తిరుగుతూ మీ నుంచి ఫరిష్తా రూపము దేవతా రూపం యొక్క సాక్షాత్కారం అవుతూ ఉంటుందని అంటున్నారు. ఇలా ఇప్పుడు మన లక్ష్యం ఏముండాలి? తీవ్ర పురుషార్థం చేస్తూ ఎగిరే కళలో వెళ్ళేది ఉంది. ఇంకా ఎగిరే కళ ద్వారానే బాబా అంటున్నారు సమాప్తి అనేది ఇంకా మొదలవుతుంది. మీ ఎగిరే కళ ద్వారానే సమాప్తి స్టార్ట్ అవుతుంది అని ఎక్స్ప్లెయిన్ చేశారు. అలానే కర్మాతీత స్థితి, న్యారా ఇంకా ప్యారా, దానితో పాటు విధాత వరదాత, అలానే ఫరిష్తా ఇంకా దేవత. ఈ 4 స్థితులలో మీరు చేరుతారు. దానినే ఎగిరే కళ అని అంటారు అంటున్నారు బాబా. ఎప్పుడైతే మీరు ఫరిష్తాసో దేవత ఆ స్థితిలో చేరుతారో ఇంకా దాని ఎక్స్ప్లెనేషన్ అంతా బాబా ఇచ్చారనమాట. ఎంతోమంది ఆత్మలకు ప్రపంచంలో భక్తాత్మలకు లేక జనరల్గా కూడా ఆత్మలందరికీ మీ ద్వారా ఫరిష్తా యొక్క సాక్షాత్కారం అవుతుందని బాబా చెప్పారు. లేక మా ఇష్ట దేవతలు ఈ భూమిపై వచ్చేశారు మా కోరికలన్నీ పూర్తి చేయడానికి. ఏ కోరికలు? ముక్తి మరియు జీవనముక్తి. ఈ కోరికలను పూర్తి చేయడానికి ఈ సృష్టిపై మా ఇష్ట దేవతలు వచ్చారు అనే వారికి అనుభూతి అనేది అవుతుంది. ఇంకా మన ద్వారా మన అందరము హీరో పాటధారి అనే విషయం కూడా ప్రత్యక్షంగా అవుతుంది. ఎప్పుడైతే మన స్థితి ఎలా ఉంటుంది? ఫరిష్తా సో దేవత. ఈ స్థితిలో ఎప్పుడైతే మనం ఉంటామో అప్పుడు మన ద్వారా ఇటువంటి అనుభూతులు అంతిమ సమయంలో ఎంతోమంది ఆత్మలకు భక్తాత్మలకు ఆ విధంగా జరుగుతుందన్నమాట. అయితే బాబా అంటున్నారు ఈ విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ, ఇसी अंतिम दृश्य के लिए अभी से त्रिकालदर्शी बन देखो कि कैसे सुंदर दृश्य होगा और कितने सुंदर हम होंगे. అయితే ఈ అంతిమ దృశ్యం ఎలా ఉండొచ్చు? మనము ఫరిష్తా స్వరూప స్థితి లేక దేవీ దేవత స్వరూపం యొక్క స్థితిలో ఉంటూ ఆత్మలందరికీ ఏదైతే వాళ్ళ యొక్క కోరిక ఉందో శాంతిని అనేది ఇవ్వడము, ప్రేమను ఇవ్వడము, శక్తిని ఇవ్వడము, మళ్ళీ దేహాన్ని వదిలేయడము, వాళ్ళు ఇంకా ఈ ప్రాప్తి శాంతి యొక్క ప్రాప్తి అనేది పొందుతూ పరంధామానికి వెళ్ళిపోవడము. అయితే ఈ అంతిమ దృశ్యం ఎలా ఉండొచ్చు, ఎంత సుందరంగా ఉండొచ్చు అనే విషయాన్ని త్రికాలదర్శి అయి మీరు ఈ దృశ్యాన్ని చూడండి అని చెప్తున్నారు బాబా. ఆ విషయం ఇప్పుడు ఇంకా వివరంగా చెప్తూ బాబా అన్నారనమాట. సజే సజాయే దివ్య గుణమూరత్ फरिश्ते सो देवता इसके लिए अभी से अपने को सदा फरिश्ते स्वरूप की स्थिति का अभ्यास करते हुए आगे बढ़ते चलो. ఎలా కనబడాలి? మీరు చాలా శృంగారించిన ఫరిష్తా రూపం మీది కనబడాలి. అంతిమ సమయంలో ఈ రూపం ద్వారానే సేవ జరిగేది ఉంది. అందుకోసము ఆ రూపాన్ని మీలో తీసుకురావడానికి ఇప్పటి నుంచే పురుషార్థం చేయండి. ఇప్పటి నుంచే నేను నడుస్తూ తిరుగుతున్న ఫరిష్తాని. అయితే ఫరిష్తా యొక్క దృష్టి ఎలా ఉంటుంది, ఫరిష్తా యొక్క వైబ్రేషన్ ఎలా ఉంటుంది, ఫరిష్తా ఆత్మ యొక్క స్థితి ఎలా ఉంటుంది, ఈ విషయాలే మీరు చింతన చేస్తూ ఉండండి అని చెప్తున్నారు బాబా. అయితే ఫరిష్తా స్థితి కోసం ఇంకా బాబా 4 విషయాలు చెప్పడం జరిగింది. जो 4 विशेष सब्जेक्ट है ज्ञान मूर्त, निरंतर याद मूर्त, सर्व दिव्य गुण मूर्त, एक दिव्य गुण की भी कमी होगी तो 16 कला संपन्न नहीं कहेंगे. అయితే ఈ ఫరిష్తా స్వరూప్ యొక్క స్థితిని చేరడం అంటే ఏంటిది? మీరు సంపూర్ణ జ్ఞానమూర్తులుగా తయారవ్వాలి. రెండోది నిరంతరము బాబా స్మృతిలో ఉండే నిరంతర యాదమూర్తులుగా తయారవ్వాలి, స్మృతిమూర్తులుగా తయారవ్వాలి. మూడవది సర్వ దివ్య గుణాలలో సంపన్నమైన ఆత్మలు, ఇటువంటి దివ్యమూర్తులుగా తయారవ్వాలి.
మరి దివ్య గుణాలలో మీరు సంపన్నంగా అంటే పదార్థాలలో సంపన్నంగా తయారవ్వాలంటే మీలో ఒక్క గుణం కూడా తక్కువ అనేది ఉండకూడదు. అంటే ఈ సంపూర్ణ దివ్యమూర్తి రూపులు, జ్ఞానమూర్తులు, యోగమూర్తులు, అలానే దివ్య గుణాల మూర్తులు, పదార్థాలలో సంపన్న మూర్తులు, ఈ స్వరూపమే ఫరిష్తా స్వరూపము అని ఇప్పుడు బాబా అర్థం చేయిస్తున్నారు. అంటే బాబా ఫస్ట్లో ఏ అర్థం చేయించారు, ఎలా స్టెప్ వైజ్ వస్తున్నారు చూడండి. ముందు డబుల్ విదేశీ పిల్లల యొక్క వాళ్ళ యొక్క కొన్ని గొప్పదనం ఏది అనేది చెప్పడం జరిగింది. రెండోది ఏం చెప్పారు బాబా, స్మృతి ఇంకా సేవ యొక్క బ్యాలెన్స్ అనేది ఉండడం ఎంత అవసరం అనేది చెప్పారు. దాంట్లో ఏం అర్థం చేయించారు, ఫరిష్తాసో దేవత, ఈ ఈ ఈ బ్యాలెన్స్ అనేది మీలో తీసుకురండి అని చెప్పారు. దాని తర్వాత మళ్ళీ ఎగిరే కళ ఏంటిది, దాని యొక్క తీవ్ర పురుషార్థం ఎలా చేయాలి అని అర్థం చేయించారు. దానిలో బాబా మీ నుంచి నడుస్తూ తిరుగుతూ ఏం కనబడాలన్నారు, ఫరిష్తా స్వరూపము సో దేవతా స్వరూపం కనబడాలి అని అర్థం చేయించారు. మరి ఈ ఫరిష్తా రూపం ద్వారా సేవ చేయాలంటే మీ అంతిమ స్వరూపం అనేది ఎలా ఉంటుందనేది మీరు త్రికాలదర్శులుగా మీ ముందు ఆ దృశ్యాన్ని చూస్తూ ఉండండి అని అర్థం చేయిస్తూ సంపూర్ణ ఫరిష్తా అంటే ఎలా ఉంటాడు అనేది 4వ విషయం చెప్పారనమాట. ఏం చెప్పారు దాంట్లో, సంపూర్ణ ఫరిష్తా అంటే జ్ఞానమూర్తులు, నిరంతర స్మృతిమూర్తులు, అలానే సర్వ దివ్య గుణాల మూర్తులు, ఇంకా పదార్థాలలో సంపన్న మూర్తులు. ఈ విధంగా మనలో ఇవన్నీ తీసుకొచ్చినప్పుడే మనము యథార్థమైన ఫరిష్తా అని చెప్తున్నారు బాబా. అయితే మరి మీరు ఇటువంటి ఫరిష్తా అవుతేనే ఎక్కడొస్తారు మరి సత్యయుగంలో, ఫస్ట్ జన్మ నుంచి వచ్చేది ఉందా లేక కొన్ని జన్మల తర్వాత వచ్చేది ఉందా? ప్రకృతి ఎప్పుడైతే ఫస్ట్లో సతో ప్రధానమైన స్థితిలో ఉంటుంది ఆ సమయంలో వచ్చేది ఉందా లేక కొంచెం తర్వాత వచ్చేది ఉందా అని అంటూ బాబా అన్నారనమాట. పెహలా జన్మ హో और पहला प्रकृति का श्रेष्ठ सुख हो, 1 1 1 हो. ఎక్కడ జన్మ ఎత్తేది ఉంది, మనము 1 1 1 5,000 సంవత్సరాలలో ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ మంత్లో ఫస్ట్ డే నుంచి మన పాత్ర అనేది మనము ఫిక్స్ చేసుకునేది ఉంది, అవునా లేదా? సో ఆ పాత్రను ఫిక్స్ చేసుకోవాలంటే సంపూర్ణ ఫరిష్తా స్వరూపులుగా మీరు ఆ స్వరూపాన్ని ఇప్పుడు నుంచే తయారు చేసి, ఎందుకంటే లాస్ట్ సేవ ఇదే, అందుకోసం ఈ స్వరూపాన్ని తయారు చేసుకోండి అని అర్థం చేయిస్తూ 1 1 1లో వచ్చేది ఉంది కదా అని చెప్పారు బాబా. उसके लिए क्या करना पड़ेगा, सेवा में नंबर 1 स्थिति में नंबर 1 होना पड़ेगा, तब ही 1 1 1 में आएंगे. అంతే కదా, 1 1 1లో రావాలంటే సేవలో కూడా నంబర్ 1, స్థితిలో కూడా నంబర్ 1. సో సేవలో స్థితిలో నంబర్ 1 ఆ యొక్క స్థితి ఏది, ఫరిష్తా యొక్క స్థితి. అందుకోసము ఈ స్థితి యొక్క అభ్యాసం చేయండి. तो यह फरिश्ता ड्रेस अर्थात फरिश्ता स्वरूप दूर तक आत्माओं को आकर्षित करेगा. అయితే మీ యొక్క ఈ ఫరిష్తా డ్రెస్సు, ఫరిష్తా స్థితి దూరం వరకు ఆత్మలకు ఇంకా ఆకర్షిస్తుంది అన్నమాట. ఎక్కడి నుంచి మాకు ఈ లైట్ కనబడుతుంది, ఎక్కడ ఇంత పవిత్రమైన వైబ్రేషన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఇంత ప్రశాంతత నాకు ఎవరిస్తున్నారు, లేక కొందరి యొక్క కళల్లో ఆ ఫరిష్తా రూపం కనబడడము, కొందరికి అలా ముందు నుంచే ఫరిష్తా వెళ్తున్నట్లు అనిపించడము. సో ఆఖరి సేవ ఎలా ఉంటుందంటే మన ఫరిష్తా స్వరూపం ద్వారా ఉంటుంది. అయితే మీరు ఎగిరే కళ యొక్క అభ్యాసం చేస్తూ ఇప్పుడు ఫరిష్తా స్వరూపం యొక్క సంపూర్ణ స్థితికి చెందండి. ఇదే నంబర్ 1 స్థితి, ఇదే నంబర్ 1 సేవ కూడా. నంబర్ 1 స్థితి, నంబర్ 1 సేవ. ఇటువంటి నంబర్ 1 స్థితి ఇంకా సేవ చేస్తే మీరు అప్పుడు 1 1 1 నుంచి మరి ఈ భూమిపై చక్కని పాత్ర అనేది, జన్మ అనేది తీసుకుంటారు అనే విషయము ఈరోజు అవ్యక్త మురళిలో బాబా చెప్పడం జరిగింది. ఓం శాంతి.